హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి టేస్ట్ ఉండే మసాలా క్యాప్సికమ్ కర్రీ చూపిస్తున్నాను. ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. గ్రేవీ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది రైస్లోకి రోటీలలోకి చాలా బాగుంటుంది. దీనికోసం పావు కిలో క్యాప్సికమ్, 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ క్యాప్సికమ్ను కట్ చేసేసుకోవాలి. చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి, నేను చూపించినట్టుగా. అలాగే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్దగా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇదేంటంటే తినేటప్పుడు బాగుంటుంది, అందుకని నేనైతే ఇలా చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఈ ఆయిల్లో పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి. స్లిమ్లో పెట్టుకొని పల్లీలను ఫ్రై చేయాలి. అలాగే 2 ఎండిన మిరపకాయలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇందులోకి ఒక 3-4 కట్ చేసి పెట్టేసేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని, అలాగే కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. వీటిని కొంచెమే ఫ్రై చేసుకోవాలి, మరీ ఫ్రై అవ్వనివ్వద్దు. ఈ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఉల్లిపాయను ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లగా అయ్యేంతవరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే డిష్లోకి కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టేసేసుకున్న క్యాప్సికమ్ను ఇందులో వేసుకొని స్లిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది మొత్తం ఫ్రై అవ్వద్దు, నార్మల్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం నేను చూపించినట్టుగా ఫ్రై అవ్వగానే దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇవన్నీ చల్లగా అయిపోయినాయి కాబట్టి వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టేసేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా ఈ జార్లో వేసుకోవాలి. అలాగే ఈ క్యాప్సికమ్ మంచి టేస్ట్ రావాలంటే ఇందులోకి నేను 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి లేని వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని నేను మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకా కొంచెం అంటే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా నేను చూపించినట్టుగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసి పెట్టేసేసుకున్న ఈ గ్రేవీని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే నేను ఈ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి స్పూన్తోని ఇలా నేను చూపించినట్టుగా మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, సరిపడినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ గ్రేవీ అనేది మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ల వరకు నేను పెరుగు తీసుకుంటున్నాను. ఈ గ్రేవీలో పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైతే క్యాప్సికమ్ ఇష్టపడరో ఇలా చేసుకొని తింటే మంచిగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలైతే వద్దనకుండా తింటారు, అంత బాగుంది టేస్ట్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోకుండా ఇలా వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇది తిక్కుగా ఉంది కాబట్టి నేనైతే ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ వేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. అయితే
కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా ఒక్కసారి కలిపేసేసుకోవాలి. కసూరి మేతి వేస్తే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇదండి ఈరోజు మసాలా క్యాప్సికమ్ కర్రీ. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.